Hi, ma'am. I'm Anjali from TFDC. So basically, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మీరు ఇనీషియల్ డేస్లో మీ ఫాదర్ చేస్తున్నప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఉండి అప్పుడు కూడా స్ట్రగ్లింగ్గా ఉంటే దట్స్ నేను మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. సో వన్ మెమరబుల్ మూమెంట్ లైక్ సబరీతో లింక్ ఏదైనా చేస్తే మీ ఫాదర్ ఏదైనా మూమెంట్ ఫాదర్తో లేదు, బట్ మేబీ మదర్తో, బికాజ్ సింగిల్ మదర్ role. My mother brought me up single-handedly, so I think maybe that connection is not with my dad. ఓకే. అండ్ వన్ థింగ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అడిగితే డైరెక్ట్ చేస్తాను అని చెప్పారు ఇన్ ఫ్యూచర్. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలనుకుంటారు అండ్ ఎవరైనా యాక్టర్ ఆర్టిస్ట్ ని మైండ్ లో పెట్టుకున్నారా? I'm a big junkie for thrillers and crime thrillers, and I'm a little bit, I fall towards that side. So maybe, I don't know, it will be something that's totally different. I want to game unprecedented nature. Okay. And one is out of the box question, ma'am. So ఇప్పటి వరకు అప్కమింగ్ ఎవరైనా యాంటోనిస్ట్ క్యారెక్టర్ చేయడానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్స్ డెఫినెట్లీ చేయాలనుకుంటారు. సో అలా బిఫోర్ కూడా చేసిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ అప్కమింగ్ మూవీస్ ఏదైనా రీక్రియేట్ చేయాలి ఓల్డ్ యాంటోనిస్ట్ క్యారెక్టర్ Neerabari. Right? Okay, ma'am. Thank you and all the best to your subject. Hi, producer. And this is Sai Chara, senior media anchor. And first of all, release దగ్గరలో ఉంది సినిమా. అండ్ సేమ్ టైం ఇంకొక సినిమాలు ఇంకా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఏంటి ఇది ధైర్యం ఏంటి? మనం స్టార్ట్ చేసి అంతేగాని ప్లాన్ చేసుకొని చేసింది కాదు. మంచి సబ్జెక్ట్ వచ్చింది అలా స్టార్ట్ చేసి అంతేగాని ప్రత్యేకంగా ఇది జరిగేటప్పుడు ఇలా చేయాలి అందులో అబద్ధం అనేది అది అనుకోకుండా నాకు కుదిరి చేస్తాను అంతే తప్ప 3 మూవీస్ చేయాలి, ఫస్ట్ రిలీజ్ అవ్వకుండా సెకండ్ స్టార్ట్ చేయాలి, థర్డ్ స్టార్ట్ చేయాలి, ఇలా అనుకుని చేసి కుదిరి చేస్తాను. ఈ సినిమాలో మెయిన్ రోల్ మీరే, అట్ సేమ్ టైం మిమ్మల్ని చూస్తే థియేటర్కి వస్తారు జనాలు. అండ్ అంటే మీ సినిమా ఏ ట్రాక్ చూసుకున్నా, హనుమాన్ చూసుకున్నా, అంటే బాలబాబు గారితో చేసిన సినిమా చూసుకున్నా మీ యాక్టింగ్ ఫీల్ అయిపోయాం. ఎందుకంటే ఒక సీన్ బాగుంటే ఆ సీన్ ఇంకా బాగా తీసుకెళ్తారు మీరు. అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా ఈ సెవెన్ మూవీ? I hope so. I think I've given my 100% for the role. And nature I always give my 100% because నాకు ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ ఏమంటే మన ఆడియన్స్ మీరు చెప్పినట్టు ఆడియన్స్ మన దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, అంటే ఈ సినిమా చేసేది బాగుంటుందని. ఆ ఎక్స్పెక్టేషన్తో ఐ హ్యావ్ మెయిన్ మై యాక్టింగ్. The script is not a bad script. I don't know if it's going to be a super hit or not. That depends on the audience. But definitely you will not say like it is a bad movie, it is a bad. అంటే you will 100% be entertained. Like ఒక మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది. కానీ ఎక్కువ వచ్చి ఇలాంటి బిల్డప్ అయ్యారు. It's a very normal commercial thriller. And Lakshmi garu, and last question and out of box question and same time ఏపీ రాజకీయాలు రోజు వేడుకున్నాయి. సేమ్ టైం మీరు సపోర్ట్ చేస్తే ఏ పార్టీ చేస్తారు? నెక్స్ట్ మీకు ఇష్టమైనదే చెప్పండి. హాయ్ గారు, అంటే వరలక్ష్మి అని పిలవడం కంటే వరలక్ష్మి పిలవడం బాగుంది. మీకు అంటే తమిళ, తెలుగు వాటిల్లో ఏ సినిమాల వల్ల మంచి పేరు వచ్చింది? నాట్ మూవీ, తెలుగు ఆర్ తమిళ్? I can't say that both Rodrigo I got equally because if you are judging audience point of view, audiences love me both there and there. But the opportunity is more Telugu than the Tamil. Is that's a better answer to it? ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ చెన్నై కాకుండా వేరే టీంకి సపోర్ట్ చేయాలంటే దేనికి? అంటే నా తెలుగు పరీక్ష వల్ల ఎస్ఆర్ఎస్ సపోర్ట్ అంటే మీ మదర్ ఫ్రమ్ బెంగళూరు కదా, సో ఆర్సీబీ చేయాలి. అలా మదర్ చేస్తారు. అప్పుడు
లాస్ట్ క్వశ్చన్. హాయ్ మ్యామ్, ఇది అఖిల్ వడ్నాల ఫ్రమ్ చెప్పండి. కంఫర్టబుల్ లేదు, ఇద్దరు చాలా చాలా బాగా అనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఒక అన్కంఫర్ట్ లేదు, ఇద్దరు చాలా బాగా అనిపిస్తున్నారు. బోత్ సేమ్. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ అఖిల్ వడ్నాల ఫ్రమ్ ఈ నగరం గేమింగ్ ఇన్ మీ పేజ్. సో యూఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్ ఇన్ రియల్ అండ్ మూవీస్ లో కన్నా. సో అన్ని క్వశ్చన్స్ అడిగేశారు అందరూ. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? నేను చాలా చెప్పాను, ప్రభాస్ గారు చాలా ప్రభాస్ గారు. అందరూ ఓకే మ్యామ్, మీరు ఏదైనా సాంగ్ పాడితే యాక్టింగ్ మాత్రం నాకు సార్ నాకు పాడేది వస్తుంది, అంటే ఫ్రంట్ రోడ్ పాడేస్తాను. ఓకే మ్యామ్, అంటే సింగిల్ చేసిస్తాను. సరే ఈ మూవీలో సాంగ్ ప్లే చేయమండి. ఓకే ప్లే చేస్తాను. అంటే మైక్ ఏదో కొంచెం ఎక్కువ ఉన్నట్టు. ఎక్కువ ఉంది యాక్చువల్లీ. మైక్ ట్రై చేస్తాను. హాయ్ మేడం, మైసమ్ దేవేంద్ర. తెలుగు మూవీస్లో మీరు చాలా సైడ్ లీడింగ్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ మీ దగ్గర నుంచి మేము డిఫరెంట్గా, అంటే క్రాక్ అవ్వచ్చు, బాలయ్య గారు సినిమా అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు, దానికైతే మీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఈ మూవీలో ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చా, లేకపోతే ఇంకెట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ సౌత్ ఇండియాలో మీరు ఒక 3-4 తెలుగు న్యూస్ చేశారు, ఇంకా ఎవరిదైనా చేయాలనుకుంటున్నారా? అందరితో చేయండి. ఓకే, నెక్స్ట్ మేడం, వన్ వర్డ్ అల్లు అర్జున్ గారు వన్ వర్డ్. సారీ అల్లు అర్జున్ గారు వన్ వర్డ్ చెప్పండి. వన్ వర్డ్ అల్లు అర్జున్. వన్ వర్డ్ ఫైర్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ, మన కోసం మీ టైం తీసుకుని వచ్చేసరికి చాలా థ్యాంక్స్. సినిమా చూడండి, మీరు ప్రమోట్ చేయండి. అండ్ నాకు ఆల్రెడీ తెలుసు తెలుగు వాళ్ళకి ఒక మంచి పాయింట్ అంటే చిన్న సినిమా కూడా అందరూ వెళ్ళి చూస్తారు. కమెంట్స్. సో ప్లీజ్ సీ ద మూవీ అండ్ వెరీ వెరీ యాంగ్షియస్. మీకు డిఫరెంట్ థ్యాంక్ యూ.